నుంచి ఏ దేశానికి వెళ్ళింది, ఎవరు పంపించారు, ఇప్పుడు ఈడీ వచ్చింది కదా, అది కొన్ని విషయాలు విచారిస్తుంది. అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తేలడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయినా భారతీ రెడ్డి అయినా సరే అంతిమ లబ్ధిదారులు అయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. అందులో ఏం సందేహం లేదు. దానికోసం వెయిట్ చేయాలా అంటే భారతీ రెడ్డి గారు కూడా అన్నారంటే భారతీ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా మీరు? మరి బాలాజీ గోవిందప్ప భారతీ రెడ్డి గారికి భారతీ సిమెంట్స్ లో డైరెక్టరే కదా. కాబట్టి ఇవన్నీ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజున ఈయన ఉన్నారు కదా, ఈ జర్నలిస్టు, ఈయన అప్పుడు బయటకు వచ్చేసి ఆ జెండా పట్టుకొని నరేష్ గారు రోడ్ల మీదకి వస్తాడు. నేను మీకు కాదండి, ఇప్పుడే చేస్తున్నా. పర్సనల్ గా అభియోగాలు చేయొద్దు, కేసు గురించి క్లారిటీ ఇవ్వండి. ఏం జరిగింది, ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ప్రూవ్ చేయమని చెప్తున్నాం. మేము ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జెండా పెట్టుకుంటే పట్టుకొని వస్తా, భయం ఎందుకు నాకు? రాజ్యాంగబద్ధంగా నాకు హక్కు కల్పించింది. నేను ఏ పార్టీనైనా సపోర్ట్ చేసుకోవచ్చు. నేను అంతిమంగా ఇప్పుడు ప్రజల తరఫున మాట్లాడటానికి వచ్చా. అన్యాయం స్కాములు అని చెప్పడం వద్దు, ప్రూవ్ చేయమని చెప్తున్నా. డ్రాగ్ చేయొద్దు ఈ 5 సంవత్సరాలు. రెడ్డి చెప్పినట్టు చేయొద్దని చెప్తున్నా. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రఫీ గారు, గాదె వెంకటేశ్వరరావు గారు, నారాయణమూర్తి గారు, ఇకృత్ నరేష్ గారు. చూద్దాం మధ్య కుంభకోణం విషయ వ్యవహారంలో మరి ఈడీ దూకుడు పెంచింది. అదే